ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారులపై సీఈసీ బదిలీ వేటు వేసింది. విజయవాడ సిపి కాంతి రాణా టాటా, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై బదిలీ వేటు పడింది. ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని సీఈసీ ఆదేశాలిచ్చింది. కాంతి రాణాను వెంటనే రిలీవ్ చేయాలని, వీరి స్థానంలో 3 పేర్లతో ప్యానెల్కు పంపాలని సీఎస్కు ఆదేశాలు జారీ ఇచ్చారు. వీరిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అధికార పార్టీకి అంటకాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారులపై సీఈసీ బదిలీ వేటు వేసింది. విజయవాడ సిపి కాంతి రాణా టాటా, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై బదిలీ వేటు పడింది. ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని సీఈసీ ఆదేశాలిచ్చింది. కాంతి రాణాను వెంటనే రిలీవ్ చేయాలని, వీరి స్థానంలో 3 పేర్లతో ప్యానెల్కు పంపాలని సీఎస్కు ఆదేశాలు జారీ ఇచ్చారు. వీరిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అధికార పార్టీకి అంటకాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ లో మరొక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళపై సీఈసీ కూడా పిలిపించింది. అయితే గత కొద్ది కాలంగా కూడా కొన్ని రోజుల క్రితం నుంచి కూడా వారు ట్రాన్స్ఫర్ అవుతారు, వారిని విధుల నుంచి తప్పిస్తారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. దీని మీద అనేక పత్రికలు, మీడియా ఛానల్లో కూడా పెద్ద ఎత్తున బ్యాన్ ఐటమ్స్ కూడా బదిలీ అవుతున్నారని వేశారు. అయితే దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా బదిలీ అవుతున్నారని 3 పేర్లతో కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించింది. దీని మీద ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయో సమావేశాల్లో పెద్ద ఎత్తున వీటి గురించి కూడా మాట్లాడారు. అయితే ఎప్పటి నుంచో జరుగుతుంది అనుకునే దాని మీద ఈ రోజు ఈసీ కొల్లా పిలిపించిందని చెప్పుకోవచ్చు. సీనియర్ ఐఏఎస్ మొత్తాన్ని కూడా బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇమీడియట్ గా వాళ్ళని ఏదైతే రాజకీయాలకి ఈ ఎన్నికలకి సంబంధం లేకుండా వారికి పదవులు కేటాయించి ఇమీడియట్ గా వాళ్ళని తప్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి సీఈసీ సూచించింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన కాంతి రాణా టాటా, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై బదిలీ వేయబడింది. ఎన్నికలతో వీళ్ళకి సంబంధం లేని బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కాంతి రాణాను వెంటనే రిలీవ్ చేయాలని, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల స్థానంలో కూడా రిలీవ్ చేసి వారి స్థానంలో 3 పేర్లను సూచించాలని చూసింది. 3 పేర్లలో కూడా ఒకరి పేరు భారత ఎన్నికల కమిషన్ సూచించి వారికి పంపిస్తానని చెప్పింది. అయితే గత కొద్ది రోజులు కూడా ప్రధానంగా చూసుకుంటే కాంతి రాణా టాటా మీద కానీ అలాగే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కూడా అనేక ఆరోపణలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పెద్ద ఎత్తున గుప్పిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం నుంచి కూడా బీజేపీ కూడా అందుకోవడంతో ఖచ్చితంగా వీళ్ళ బదిలీ ఖచ్చితంగా ఉంటది అనుకున్నారు. అయితే నేడు ఆ ఇరువుని కూడా బదిలీ చేసింది. సందీప్, అంటే వీరి స్థలంలో కొత్త వారిగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నారు నాగేశ్వరరావు? అయితే ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి ఆ పరిధిలోనే పనిచేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే అనుకూలం ఉన్న వ్యక్తులే మాక్సిమం పేర్లు సూచించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి పేర్లు అయితే బయటికి ఏమి రాకపోయినా కానీ ఖచ్చితంగా వారు కొంతమేర ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నేమ్స్ మీద సీఈసీ ఆధారపడి ఉండాలి. వీటికి సంబంధించిన 3 పేర్లు కూడా ఆ సీఈసీ 3 పేర్లలో ఒకరిని ఫైనల్ చేయాల్సిన నేపథ్యంలో కూడా 3 పేర్ల మీద అయితే కసరత్తు మొదలు పెట్టింది. పేర్లు ఇంకా బయటికి రాలేదు. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సార్.